నెక్స్ట్ వెక్టార్ స్పేసెస్లో యూనిట్ 3లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇంపార్టెంట్ థియరం స్టేట్ అండ్ ప్రూవ్ ర్యాంక్ నలిటీ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ ర్యాంక్ నలిటీ థియరం. ఈ ర్యాంక్ నలిటీ థియరం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో ర్యాంక్ నలిటీ థియరం ఏం చెప్తుందంటే స్టేట్మెంట్ ఇఫ్ u of f and v of f be two vector spaces t from u of f to v of f be linear transformation. U of f be a finite dimensional vector space. Then rank t plus nullity is equals to dimension u. Rank t plus nullity equal to dimension u, or range of t plus nullity of t equal to dimension u. ఇది థియరం. సో ర్యాంక్ నలిటీ థియరం ఏం చెప్తుందంటే యూకమ్ అనేది ఉండే వెక్టార్ స్పేస్ తీసుకుని టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే యూ అనేది ఫైనైట్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ర్యాంక్ టీ ప్లస్ నలిటీ ఈక్వల్ టు డైమెన్షన్ యూ అని ప్రూవ్ చేయాలి. అసలు ర్యాంక్ టీ అంటే ఏంటంటే టీ యొక్క రేంజ్ స్పేస్ తీసుకోవాలి, దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ బేసెస్ని ర్యాంక్ అంటాం. రేంజ్ స్పేస్లో ఎన్నైతే బేసెస్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ బేసెస్ మనం ర్యాంక్ అంటాం. నలిటీ అంటే నల్ స్పేస్లో ఉన్న నెంబర్ ఆఫ్ బేసెస్ నలిటీ అంటాం. ఆ రెండు కలిపి ఎంత రావాలంటే యూ యొక్క డైమెన్షనల్ రావాలి అని మనం ప్రూవ్ చేయాలి. సో ముందు ఇచ్చిన రాద్దాము. గివెన్ ఏం ఇచ్చారమ్మా? గివెన్ u of f and v of f be two vector spaces. ఇంకేం ఇచ్చారు? t from u to v be a linear transformation అని ఇచ్చారు. ఓకేనా? ఇంకా u of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. u of f is finite dimensional vector space. ఓకేనా? u of f కి నల్ స్పేస్ సబ్సెట్ అవుతుంది. నల్ స్పేస్ అంటే ఏంటంటే సపోజ్కి టీ అనే ట్రాన్స్ఫర్మేషన్ ఉందనుకోండి, u to v, t from u to v, ఇక్కడ 1 2 3 ఎలిమెంట్స్ జీరోకి మ్యాప్ అవుతుంది అనుకోండి. అంటే టీ ఆఫ్ 1 0, టీ ఆఫ్ 2 0, టీ ఆఫ్ 3 0 అయింది అనుకోండి. ఈ 1 2 3లు నల్ స్పేస్లో ఉంటాయి అన్నమాట. సో నల్ స్పేస్ అంటే యూలో ఉండే ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏ ఎలిమెంట్స్ తీసుకోవాలంటే ఏవైతే జీరోకి మ్యాప్ అవుతున్నాయో వాటిని నల్ స్పేస్లో తీసుకోవాలి. అంటే నల్ స్పేస్ యూ అంటే డొమైన్కి సబ్సెట్ అవుతుంది. నల్ స్పేస్ డొమైన్కి సబ్సెట్ అవుతుంది, సబ్ స్పేస్ కూడా అవుతుంది. ఎందుకంటే యూ ఆఫ్ ఎఫ్ వెక్టార్ స్పేస్ కదా, యూ ఆఫ్ ఎఫ్ వెక్టార్ స్పేస్ కాబట్టి నల్ స్పేస్ దీనికి సబ్సెట్ కాబట్టి దీనికి సబ్ స్పేస్ కూడా అవుతుంది. అది కూడా ఇంపార్టెంట్ థింగ్, అది కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం రాయాలంటే we know that null space is subspace of u of f కి null space subspace. అదే null space కూడా వెక్టర్ స్పేసే. దేనికి సబ్ స్పేస్? u of f కి సబ్ స్పేస్. ఎందుకు సబ్ స్పేస్ అంటే null space అనేది u of f లో ఉంటుంది. u of f సబ్సెట్ కాబట్టి ఇది వెక్టర్ స్పేస్, దీనికి సబ్ స్పేస్ అవుతుంది.
ఓకేనా. ఇక్కడ యూఆర్ఎఫ్ అనేది ఫైనైట్ డైమెన్షన్ కాబట్టి నల్ స్పేస్ సబ్ స్పేస్ కాబట్టి నల్ స్పేస్ కూడా ఫైనైట్ డైమెన్షన్ అవ్వాలి. therefore null space n of t is finite dimensional vector space. null space కూడా ఫైనైట్ డైమెన్షనలే. అర్థమైంది, ఎందుకంటే యూఆర్ఎఫ్ లో ఉంది, యూఆర్ఎఫ్ ఆల్రెడీ ఫైనైట్ డైమెన్షనల్ కాబట్టి n of t కూడా null space కూడా ఫైనైట్ డైమెన్షనల్ కాబట్టి దీనికి ఫైనైట్ బేసిస్ ఉంటాయి. therefore n of t has finite basis set. ఒక ఫైనైట్ బేసిస్ సెట్ ఉంటుంది. ఆ బేసిస్ సెట్ని ఏమనుకుంటాం అంటే let s is equals to alpha 1 alpha 2 so on alpha k from basis for n of t. n of t కి బేసిస్ గా రాసుకోవచ్చు. అది ఫైనైట్ కాబట్టి దీనికి ఫైనైట్ బేసిస్ సెట్ ఉంటుంది. ఆ ఫైనైట్ బేసిస్ ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా k అనుకుంటాం. ఓకేనా. ఇక్కడ n of t అనేది యూఆర్ఎఫ్ సబ్ స్పేస్ కదా కాబట్టి బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ఏం చెప్తుందంటే ప్రతి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ని ఎక్స్టెండ్ చేసి బేసిస్గా రాయొచ్చు యూఆర్ఎఫ్కి. అంటే ఇక్కడ నల్ స్పేస్ యూఆర్ఎఫ్ సబ్ స్పేస్ కాబట్టి నల్ స్పేస్ యొక్క బేసిస్ ఆల్ఫాకి వరకు ఉన్నాయి. దీన్ని ఎక్స్టెండ్ చేసి యూఆర్ఎఫ్కి బేసిస్గా రాయొచ్చు ఈ సబ్ స్పేస్ కాబట్టి. సో సిన్స్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ ఎందుకంటే బేసిస్ కదా. బేసిస్ అంటే లీనియర్లీ ఇండిపెండెంట్, లీనియర్ స్పాన్ అనే రెండు కండిషన్లు ఉన్నాయి బేసిస్కి. అందులో లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి బై బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం, బై బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం, బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్, ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ to form basis for u of f. నల్ స్పేస్ కంటే u of f పెద్దది కదా, అందులో దీన్ని పెంచి u of f కి బేసిస్గా రాయొచ్చు. దట్ ఈస్ లెట్ ఆ సెట్ని ఎస్ డాష్ అనుకోండి. ఎస్ డాష్ ఈక్వల్ టు ఆల్ఫాకి ఇవ్వడానికి రాస్తున్నాం ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫాకి ఎక్స్టెండ్ చేద్దాం theta 1 theta 2 so on theta m be basis for r of t. r of t की basis అనుకోండి. r of t కాదు u of f, basis for u of f. అదైతే అప్పుడు ఇక్కడ s లో ఎన్ని బేసిస్ ఉన్నాయి, k వెక్టర్స్ ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ డైమెన్షన్ n of t ఎంత అవుతుంది, ఎన్ని బేసిస్ ఉన్నాయి k బేసిస్ అనుకున్నాం కాబట్టి డైమెన్షన్ k అవుతుంది. అలాగే ఇక్కడ డైమెన్షన్ u of f ఎంత అవుతుంది, డైమెన్షన్ u ఎంత అవుతుంది, k వరకు ఉన్నాయి మళ్ళీ m వరకు ఎక్స్టెండ్ చేసాం కాబట్టి k ప్లస్ m అవుతుంది. సో ఇది k, ఇది k ప్లస్ m. ఓకేనా. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ర్యాంక్ t ప్లస్ నలిటీ ఈక్వల్ టు డైమెన్షన్ u అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ నలిటీ ఎంత వచ్చింది, దీన్నే మనం నలిటీ అంటాం. డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ని నలిటీ అంటాం. సో నలిటీ k వచ్చింది, డైమెన్షన్ ఎంత వచ్చింది k ప్లస్ m వచ్చింది. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, ర్యాంక్ t ప్లస్ నలిటీ ఈక్వల్ టు డైమెన్షన్ u అని కదా ప్రూవ్ చేయాలి. డైమెన్షన్ u ఎంత వచ్చింది, k ప్లస్ m వచ్చింది. నలిటీ ఎంత k అంటే ఇక్కడ ర్యాంక్ t m అని మనం ప్రూవ్ చేసాం అనుకోండి అప్పుడు m ప్లస్ k ఈక్వల్ టు k ప్లస్ m రెండు ఈక్వల్ అవుతాయి. అవునా కదా. అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ర్యాంక్ t ఈక్వల్ టు m అని ప్రూవ్ చేయాలి. అంటే ర్యాంక్ t అంటే రేంజ్ స్పేస్ యొక్క డైమెన్షన్, అంటే రేంజ్ స్పేస్లో m బేసెస్ ఉన్నాయని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేస్తే మనం LHS ఈక్వల్ టు RHS అవుతుంది. సో మనం ఏం చేయాలంటే నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ, దీన్ని మనం ర్యాంక్ టీ అంటాం. రేంజ్ టీ యొక్క డైమెన్షన్ని మనం ర్యాంక్ టీ అంటాం. ఎంత రావాలి ఆన్సర్ అంటే m రావాలి. డైమెన్షన్ అంటే నెంబర్ ఆఫ్ బేసిస్ అని అర్థం. అంటే ఆర్ ఆఫ్ టీలో బేసిస్ m రావాలి. అంటే దట్ ఈస్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఓ సెట్ తీసుకోవాలి, ఎస్ అనే సెట్. ఎలా తీసుకోవాలి, ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏముండాలి, టీ ఆర్ ఆఫ్ టీ, రేంజ్ టీలో ఎలిమెంట్స్. ఆన్సర్ m రావాలి కాబట్టి ఇక్కడ m సంబంధించినవి అన్ని టీటాలుగా ఉన్నాయి. ఇవన్నీ డొమైన్, యూ ఆఫ్ ఎఫ్ అంటే డొమైన్లో ఎలిమెంట్స్ కాబట్టి దీని యొక్క రేంజ్ ఏమవుతుంది, ఈ ఎలిమెంట్స్ యొక్క రేంజ్ టీ ఆఫ్ టీటా 1
టీ ఆఫ్ theta 2 సో ఆన్ టీ ఆఫ్ theta m ఇది ఏమవ్వాలంటే బి బేసిస్ ఫర్ ఆర్ ఆఫ్ టీకి బేసిస్ అవ్వాలి. ఎందుకు టీ ఆఫ్ అని తీసుకున్నామంటే రేంజ్ స్పేస్లో ఉండేవి ఏంటంటే సెట్ ఆఫ్ ఆన్ ఇమేజెస్, అంటే డొమైన్లో ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ఇవి. కాబట్టి మనకి ఆన్సర్ ఎం కావాలి, కాబట్టి ఎంకు సంబంధించిన డేటా ఉన్నాయి. కాబట్టి మనకి టీ ఆఫ్ theta 1 టీ ఆఫ్ theta 2 సో ఆన్ టీ ఆఫ్ theta m దేనికి బేసిస్ అవ్వాలి, ఆర్ ఆఫ్ టీకి బేసిస్ అయ్యాయి అనుకోండి. దీని అర్థం ఏంటంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఎం అని అర్థం, అంటే ఎం బేసిస్ ఉన్నాయని అర్థం. అర్థమైందా? అప్పుడు మనకి ఎం వస్తుంది, ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి. అంటే S1 అనేది మనకి ఏం ప్రూవ్ చేయాలి, బేసిస్ అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, ర్యాంక్ అనాలిసిస్ ఇక్కడ ఏం చెప్తుంది, యూకామ్ అనేది వెక్టార్ స్పేస్, టీ అనేది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, యూ అనేది ఒక ఫైనైట్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, ర్యాంక్ టీ ప్లస్ నల్ టీ ఈక్వల్ టు డైమెన్షన్ యూ రావాలి ఆన్సర్. సో దీనికోసం మనం ఇచ్చింది రాసాము. తర్వాత ఏం చేసాము, యూ ఆఫ్ ఎఫ్ అనేది ఫైనైట్ డైమెన్షన్ కాబట్టి నల్ స్పేస్ యూ ఆఫ్ ఎఫ్ సబ్ స్పేస్, కాబట్టి నల్ స్పేస్ కూడా ఫైనైట్ డైమెన్షన్ అవుతుంది. కాబట్టి ఫైనైట్ బేసిస్ సెట్ ఉంటుంది దేనికి, నల్ స్పేస్. ఆ ఫైనైట్ బేసిస్ సెట్ని ఏమనుకున్నాం, ఎస్ ఈక్వల్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆల్ఫాకే అనుకున్నాం. ఇప్పుడు డైమెన్షన్ ఎంత అవుతుంది, కే అవుతుంది. డైమెన్షన్ నల్టీ అంటాం. సో ఇక్కడ ఎస్ అనేది బేసిస్ కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్. బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, ఎస్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ బేసిస్ ఆఫ్ యూ ఆఫ్ ఎఫ్. యూ ఆఫ్ ఎఫ్ వరకు తీసుకెళ్ళచ్చు, ఇది ఎన్ ఆఫ్ టీ వరకు ఆగిపోయింది కదా, దీన్ని పెంచి యూ ఆఫ్ ఎఫ్కి బేసిస్గా రాయొచ్చు. ఇదిగో పెంచాము ఆ కేటాయం వరకు. సో ఇప్పుడు మనం డైమెన్షన్ యూ ఆఫ్ ఎఫ్ ఎంత వచ్చింది, కే ప్లస్ ఎం వచ్చింది, నెంబర్ ఆఫ్ బేసిస్ అన్నమాట. సో ఇక్కడ డైమెన్షన్ ఆర్ ఆఫ్ టీ ర్యాంక్ ఈక్వల్ ర్యాంక్ టీ ఎం అని ప్రూవ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే డైమెన్షన్ అవ్వాలంటే దీంట్లో ఈ ఎం బేసిస్ అవ్వాలి. సో టీ ఆఫ్ theta 1 టీ ఆఫ్ theta 2 సో టీ ఆఫ్ theta 1 ఏమవ్వాలి, బేసిస్ అవ్వాలి దేనికి, ఆర్ ఆఫ్ టీకి. అప్పుడు డైమెన్షన్ ఎం. ఓకేనా, అక్కడ దాకా చూడండి. సో ఇప్పుడు చూడండి, సో బేసిస్ అవ్వాలి అంటే రెండు కండిషన్లు, లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ అవ్వాలి. ఫస్ట్ S1 అనే సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ కేసులో టు ప్రూవ్ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. బేసిస్ అవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఈ వెక్టార్స్ తోటి మనం ఒక ఏం తీసుకోవాలంటే లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి. కన్సిడర్ మనం ఏం తీసుకోవాలంటే a1 ఇంటూ టీ ఆఫ్ theta 1 ప్లస్ a2 ఇంటూ టీ ఆఫ్ theta 2 ప్లస్ సో ఆన్ ప్లస్ am ఇంటూ టీ ఆఫ్ theta m ఇజ్ ఈక్వల్స్ టు 0 అనే ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకుని దీంట్లో కాన్స్టెంట్స్ a1 a2 సో ఆన్ amలో 0 అవ్వాలి. అప్పుడు S1ని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం అన్నమాట. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆల్ ai's వాల్యూస్ 0 రావాలి. అంటే a1 a2 సో ఆన్ am 0 అయిపోవాలి. అప్పుడు దీన్ని ఏమంటాం, లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. సో ఎలా అవుతుంది చూడండి. సో దీన్ని 1 అనుకోండి, 1 ఎంప్లాయీస్ 1 ఏమన్నా ఇచ్చంటే టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు థియరంలో ఇచ్చారు కదా, కాబట్టి a1 ఇంటూ టీ ఆఫ్ theta 1 ఏమన్నా ఇచ్చంటే టీ ఆఫ్ a1 theta 1 ప్లస్ టీ ఆఫ్ a2 theta 2 ప్లస్ సో ఆన్ ప్లస్ డైరెక్ట్గా రాసేద్దాం. దీన్ని ఏమన్నా ఇచ్చంటే టీ ఆఫ్ a1 theta 1 ప్లస్ a2 theta 2 ప్లస్ సో ఆన్ ప్లస్ am theta m ఇజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఎందుకంటే సిన్స్ he is లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఇచ్చారు కాబట్టి అలా రాసుకోవచ్చు. టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ బీటాగా రాయొచ్చు. అలా రాసుకోవడానికి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో దీన్ని అలా రాయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ బ్రాకెట్లో ఉన్న ఎలిమెంట్ యూ ఆఫ్ ఎఫ్లో ఉంటుంది అనమాట. ఇది ఇమేజ్ దేనికి మ్యాప్ అయింది, 0కి మ్యాప్ అయింది. ఏ ఎలిమెంట్ అయితే 0కి మ్యాప్ అవుతుందో ఆ ఎలిమెంట్ నల్ స్పేస్లో ఉంటుంది. అంటే దీని అర్థమైందంటే దట్ ఈస్ a1 theta 1 ప్లస్ a2 theta 2 ప్లస్ సో ఆన్ ప్లస్ am theta m దేంట్లో ఉంటాయంటే నల్ స్పేస్లో వెక్టర్స్, నల్ స్పేస్లో లీనియర్ కాంబినేషన్.
నల్ స్పేస్లో ఉంటుంది ఎలిమెంట్. కానీ నల్ స్పేస్లో ఉన్న వెక్టర్స్ అనేది ఎలా ఉన్నాయి? ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆల్ఫా k లో ఉన్నాయి కదా. అంటే దీనికి సమానం చేయొచ్చు. దేర్ఫోర్ ఏం రాయొచ్చు అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ n of t. n of t లో ఆల్రెడీ ఆల్ఫా k వరకు ఉన్నాయి కదా. ఈ ఎలిమెంట్ వచ్చింది కదా మనకి. దీన్ని ఆల్ఫా k కి లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే దట్ ఈస్ a1 θ1 ప్లస్ a2 θ2 ప్లస్ so on ప్లస్ am θm మనం ఏం రాయొచ్చు అంటే దానికి లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు. b1 ఆల్ఫా 1 ప్లస్ b2 ఆల్ఫా 2 ప్లస్ so on ప్లస్ bk ఆల్ఫా k గా రాయొచ్చు లీనియర్ కాంబినేషన్ గా. ఇప్పుడు ఇవన్నీ ఇటే తీసుకొచ్చి అప్పుడు ఏమొస్తుందమ్మా? a1 θ1 ప్లస్ a2 θ2 ప్లస్ so on ప్లస్ am θm. ఈ మైనస్ b1 ఆల్ఫా ఇటే వస్తే ప్లస్ ఎవరి కోసం మైనస్ కదా అవుతుంది. ప్లస్ అని రాసి మైనస్ b1 ఆల్ఫా 1 అని రాదు. మళ్ళీ ప్లస్ అని రాసి మైనస్ b2 ఆల్ఫా 2 అని రాదు. ప్లస్ so on ప్లస్ అని రాసి మళ్ళీ మైనస్ bk ఆల్ఫా k ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు కదా. అలా రాదు. ఇప్పుడు చూడండి ఇది ఒక లీనియర్ కాంబినేషన్ వచ్చింది. ఏంటి? ఆల్ ఆల్ఫాస్ ఆల్ థీటాస్. ఇది లీనియర్ కాంబినేషన్. ఆల్ఫాలు థీటాలు దేని యొక్క ఆల్ఫాలు థీటాలు యూఎఫ్ యొక్క బేసిస్ కదా. కాబట్టి ఈ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. అర్థమైందా? ఇది ఇక్కడ ఒక లీనియర్ కాంబినేషన్ వచ్చింది. దేంట్లో వచ్చింది? ఆల్ఫాల్లోను థీటాల్లోనూ వచ్చింది. ఆల్ఫాలోను థీటాలు దేనికి బేసిస్? యూఎఫ్ బేసిస్. కాబట్టి ఈ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్. కాబట్టి ఆల్ కాన్స్టెంట్స్ మస్ట్ బి 0 సిన్స్ this is linear combination of elements of u of f. u of f లో ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఇది అన కదా. therefore మనం ఏం రాయొచ్చు అంటే ఆల్ కాన్స్టెంట్స్ మస్ట్ బి 0. therefore a1 equal to 0, a2 equal to 0 so on am equal to 0. అలాగే b1 equal to 0, b2 equal to 0 so on bk equal to 0. ఎందుకు ఇలా రాస్తామంటే ఇవి u of f బేసిస్ కదా. అంటే s డాష్ లో ఉన్నట్టు s డాష్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సిన్స్ s డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. చూసారు ఇక్కడ a1 0 వస్తుంది, a2 0 వస్తుంది, am కూడా 0 వస్తుంది. అంటే ఆల్ ఏస్ వచ్చాయి 0 వచ్చాయి. therefore s1 is linearly independent. ఇలా ఫస్ట్ ప్రూవ్ చేయాలి. ఏదో అర్థమైందా? సో ఇక్కడ ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి. దీనిలో కాన్స్టెంట్స్ 0 అని ప్రూవ్ చేస్తే s1 లీనియర్లీ ఇండిపెండెంట్. దీనికోసం కేవలం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఇలా రాయొచ్చు. ఏ ఎలిమెంట్ అయితే 0 మ్యాప్ అవుతుందో అవి నల్ స్పేస్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇది నల్ స్పేస్లో ఉంది. కానీ నల్ స్పేస్లో ఎలిమెంట్స్ ఆల్ఫా కి వరకు ఉన్నాయి కదా. సో దాని లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. దీన్ని అన్నిటే తీసుకొచ్చింది. ఆల్ ఆల్ఫాస్ ఆల్ థీటాస్ యొక్క లీనియర్ కాంబినేషన్. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? ఇది బేసిస్ u of f. కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఆల్ కాన్స్టెంట్స్ మస్ట్ బి 0 అవ్వాలి ఖచ్చితంగా లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి. అంటే ai అన్ని 0. అర్థమైందా? therefore కన్క్లూజన్ ఏం రాయాలంటే ఇక్కడ therefore కన్క్లూజన్ ఏమని రాయాలి? therefore all ai is equals to 0 వచ్చింది కాబట్టి నేను రాయొచ్చు s1 is linearly independent. ఇప్పుడు లీనియర్ స్పాన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ s1 is లీనియర్ స్పాన్. లీనియర్ స్పాన్ అంటే అర్థమైందంటే l of s1 ఈక్వల్ టు దేనికి రేంజ్ స్పేస్ అవ్వాలి? దేనికి బేస్ అవ్వాలి? అలాగే r of t కదా. l of s1 ఈక్వల్ టు r of t అవ్వాలి. అలా ప్రూవ్ చేస్తే మనం లీనియర్ స్పాన్ అయినట్టు. అర్థమైందా? ఇది లీనియర్లీ ఇండిపెండెంట్. ఇక్కడ దాకా లీనియర్ స్పాన్ చేద్దాం. సో చూడండి ఎలా చేస్తాము. సో l of s1 ఈక్వల్ టు r of t అని ప్రూవ్ చేయాలి. అంటే l of s1 r of t రెండు సెట్లు కాబట్టి ఓ సెట్ ఇంకో సెట్కి ఈక్వల్ అవ్వాలంటే ఒకదానికి ఒకటి సబ్సెట్ అవ్వాలి. అందులో ఏ పార్ట్ క్లియర్లీ మనం ఏం రాయొచ్చు అంటే s1 అనేది r of tకి సబ్సెట్. s1లో వెక్టర్స్ ఏమున్నాయి? రేంజ్ స్పేస్లో వెక్టర్స్ t of θ1 t of θ2 అన్ని రేంజ్లు కాబట్టి s1లో ఉంటాయి. s1 అనేది రేంజ్ కాబట్టి రేంజ్ స్పేస్లో ఖచ్చితంగా ఉంటుంది సబ్సెట్. కాబట్టి l of s1 కూడా సబ్సెట్ అవుతుంది.
ఈ LRS1 సబ్సెట్ అయింది LRS1 RFT సబ్సెట్ అయింది. ఇప్పుడు RFT LRS1 సబ్సెట్ ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాలి టు ప్రూవ్ RFT ఈజ్ సబ్సెట్ LRS1. ఇప్పుడు సపోజ్కి A ఈక్వల్ టు B అవ్వాలనుకోండి, మనం ఏమని ప్రూవ్ చేయాలంటే A సబ్సెట్ B అని B సబ్సెట్ A అని ప్రూవ్ చేయాలి. లేక ముందు A సబ్సెట్ B అని ప్రూవ్ చేస్తున్నాడు. S1 అనేది RFTలో ఉంది కాబట్టి దానికి లీనియర్ కాంబినేషన్ కూడా RFTలో ఉంటుంది. ఇప్పుడు రివర్స్ ప్రూవ్ చేయాలి. Bలో B సబ్సెట్ A అని ప్రూవ్ చేయాలి. అంటే RFT సబ్సెట్ LRS అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే RFTలో ఒక వెక్టర్ తీసుకోవాలి. అదే వెక్టర్ దీంట్లో కూడా ఉండాలి. అలా ఉంటే ఒక దీనికి సబ్సెట్ అయింది. సో కన్సిడర్ మనం ఏం తీసుకుందామంటే కన్సిడర్ బీటా బిలాంగ్స్ టు RFT. RFTలో ఒక వెక్టర్ బీటా అనుకుందాం. RFT అంటే ఏంటి? రేంజ్ స్పేస్ అంటే యువతల. చూడండి RFT అంటే ఏంటంటే ఏ ఎలిమెంట్స్ అయితే మ్యాప్ అవుతాయో ఆ ఎలిమెంట్స్ని RFT అంటాం. అంటే 1, 2 ఇక్కడ RFTలో ఎలిమెంట్స్, రేంజ్ స్పేస్లో ఎలిమెంట్స్. కాబట్టి బీటా అనేది యువతల ఉంది అని మనం తీసుకున్నాం. RFTలో బీటా అనేది మనం తీసుకున్నాం. అంటే దీనికి ఏదో ఒక వెక్టర్ యువతల ఉండాలి. ఇమేజ్ యువతల ప్రీ ఇమేజ్ ఉంటేనే దీనికి ఇమేజ్ అవుతుంది, అంతే కదా. అప్పుడే RFT రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఏమని రాద్దామంటే ఫర్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ డొమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఆల్ఫా బిలాంగ్స్ టు యూ దేర్ ఎగ్జిస్ట్ బీటా బిలాంగ్స్ టు RFT సచ్ దట్ T of alpha is equals to beta. ఆల్ఫా అనే ఎలిమెంట్కి బీటా మ్యాప్ అయిందని తీసుకున్నాం. డొమైన్లో ఒక వెక్టర్ తీసుకున్నాం ఆల్ఫా, దాని యొక్క ఇమేజ్ బీటా అని తీసుకున్నాం. T of alpha ఈక్వల్ టు బీటా. ఓకే, ఆల్ఫా అనేది దేంట్లో ఉంది? యూలో ఉంది. సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూలో ఉంది కాబట్టి యూలో వెక్టర్స్ ఏంటి? ఆల్ఫాలు టీటాలు, అంతే కదా. చూడండి యూకి బేసిస్ ఏంటి? ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా m, అలాగే టీటా 1 టీటా 2 సో ఆన్ టీటా m, ఆల్ఫాకి టీటా m. కాబట్టి ఆల్ఫా అనేది యూలో ఉంది కాబట్టి ఆల్ఫాని మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ టీటాస్ అని రాయొచ్చు. therefore ఆల్ఫా can be expressed as linear combination of alphas and theta's. ఆల్ఫాలు టీటాలకి లీనియర్ కాంబినేషన్ మనం ఆల్ఫాని రాయొచ్చు. సో అక్కడలాగా చేయడం చూడండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ బోర్డు చూడండి. అంటే ఇప్పుడు ఆల్ఫాని ఏమన్నా రాయొచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ టీటాస్. ఆల్రెడీ ఏ గామా బీలు వాడిసాం కాబట్టి C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ CK ఆల్ఫా K ప్లస్ D1 టీటా 1 ప్లస్ D2 టీటా 2 ప్లస్ 1 ప్లస్ DM టీటా m. అలా మనం ఆల్ఫాని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ టీటాస్గా రాయొచ్చు. ఇప్పుడు రెండు వైపులా ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేద్దాం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ఫా T ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఓకేనా T ఆఫ్ C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ CK ఆల్ఫా K ప్లస్ D1 టీటా 1 ప్లస్ D2 టీటా 2 ప్లస్ 1 ప్లస్ DM టీటా m అని రాయొచ్చు. రైట్. ఇప్పుడు T ఆఫ్ ఆల్ఫా అంటే ఏంటి? బీటా కదా. సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు T అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు అంటే C1 ఇంటూ T ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ C2 ఇంటూ T ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ CK ఇంటూ T ఆఫ్ ఆల్ఫా K ప్లస్ D1 ఇంటూ T ఆఫ్ టీటా 1 ప్లస్ D2 ఇంటూ T ఆఫ్ టీటా 2 ప్లస్ 1 ప్లస్ DM ఇంటూ T ఆఫ్ టీటా m అని రాయొచ్చు. ఓకేనా. అయితే చూడండి ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా K దేంట్లో ఉన్నాయి? నల్ స్పేస్ బేసిస్ అవునా కదా. సిన్స్ ఈ ఈక్వేషన్ని ఆల్రెడీ 2 అయిపోయింది కదా, 3 అనుకోండి. సిన్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా K బేసిస్ ఆఫ్ n ఆఫ్ t యొక్క బేసిస్ కదా అవి. అంటే ఇవన్నీ దేనికి మ్యాప్ అయినట్టు? నల్ స్పేస్లో ఉన్న ఏ వెక్టర్ అయినా జీరోకి మ్యాప్ అవుతుంది. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా K జీరోకి మ్యాప్ అవుతాయి. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? therefore
టీ ఆఫ్ ఆల్ఫా 1 దేనికి మ్యాప్ అవుతుంది, జీరోకి మ్యాప్ అవుతుంది. ఆల్ఫా 1 జీరోకి మ్యాప్ అవుతుంది, మ్యాప్ అయితే టీ ఆఫ్ అని రాయాలి. ఏమైంది అనమాట, టీ ఆఫ్ ఆల్ఫా టు జీరో అవుతుంది. సో ఆ టీ ఆఫ్ ఆల్ఫాకి కూడా ఎంత అవుతుంది, జీరో. అంటే చూడండి 3 ఇంప్లైస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు చూడండి టీ ఆఫ్ ఆల్ఫా 1 జీరో జీరో జీరో, ఇక్కడ దాకా జీరో అయిపోతాయి. సో ఇంకేమొస్తుందా, d1 టీ ఆఫ్ టీటా 1 ప్లస్ d2 టీ ఆఫ్ టీటా 2 ప్లస్ 1 ప్లస్ dm టీ ఆఫ్ టీటా. అంటే చూడండి ఇక్కడ ఇది ఒక లీనియర్ కాంబినేషన్. టీటా 1లు ఉన్నాయి, టీటా 1 టీ ఆఫ్ టీటా 1 టీ ఆఫ్ టీటా 2 సో టీ ఆఫ్ టీటా దేంట్లో ఎలిమెంట్స్, ఆర్ ఆఫ్ టీలో ఎలిమెంట్స్. ఆర్ ఆఫ్ టీలో రేంజ్ స్పేస్ యొక్క వెక్టర్స్ ఎలిమెంట్స్, అవునా కదా. అంటే S1లో ఉన్నాయి, అంటే దీని ఏమని రాయొచ్చు, బిలాంగ్స్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1 సెట్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ. సో లీనియర్ కాంబినేషన్ S1 అంటే బీటా దేంట్లోకి వచ్చింది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1లోకి వచ్చింది. చూసారా, బీటానే దేంట్లో తీసుకున్నాం, ఆర్ ఆఫ్ టీలో తీసుకున్నాం, అదే బీటా దేంట్లోకి వచ్చింది, L ఆఫ్ S1లోకి వచ్చింది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు అంటే ఆర్ ఆఫ్ T1 ఆర్ ఆఫ్ టీ సబ్సెట్ L ఆఫ్ S1, ఆర్ ఆఫ్ టీ L ఆఫ్ S1 సబ్సెట్. ఇది దీని 4 అనుకోండి. ఫ్రమ్ 2 L ఆఫ్ S1 సబ్సెట్ ఆర్ ఆఫ్ టీ, ఫ్రమ్ 4 ఆర్ ఆఫ్ టీ సబ్సెట్ L ఆఫ్ S1. కాబట్టి ఒకదాని కూడా సబ్సెట్ కాబట్టి రెండు ఈక్వల్. దేర్ఫోర్ ఏం రాయొచ్చు కన్క్లూజన్, సో కన్క్లూజన్ ఏం రాయాలంటే దేర్ఫోర్ ఫ్రమ్ 2 and 4 మనం ఏం చెప్పచ్చు అంటే ఆర్ ఆఫ్ L ఆఫ్ S1 ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ. L ఆఫ్ S1 అనేది ఆర్ ఆఫ్ టీకి సమానం. దేర్ఫోర్ లీనియర్ స్పాన్ అయింది, లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది కాబట్టి ఏం రాయొచ్చు దేర్ఫోర్ S1 is equals to T of theta 1, T of theta 2, so on. T of theta m forms basis for R of T. R of T की basis అవుతాయి. Therefore dimension ఎంత రెండు, dimension R of T మొత్తం ఎన్ని ఉన్నాయి, m ఉన్నాయి m. Therefore దీన్ని rank T అంటాం. Therefore rank T plus nullity. ర్యాంక్ టీ ఆన్సర్ వచ్చింది m వచ్చింది, m కదా వచ్చింది, m ప్లస్ నలిటీ ఎంత k కదా, m ప్లస్ k ఈక్వల్ టు డైమెన్షన్ u అంటే ఎంత మనకు ఎంత వచ్చింది, m ప్లస్ k వచ్చింది ఈక్వల్ టు డైమెన్షన్ u. చూసారా, ర్యాంక్ టీ ప్లస్ నలిటీ ఈక్వల్ టు డైమెన్షన్ u. దేర్ఫోర్ ర్యాంక్ టీ ప్లస్ నలిటీ ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ u. ఇది థియరం, హెన్స్ ప్రూవ్. ఇది ర్యాంక్ నలిటీ థియరం. ఇది చాలా ఇంపార్టెంట్ థియరం. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్లో 99% ఇది పబ్లిక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, బాగా ప్రాక్టీస్ అయ్యింది. థ్యాంక్ యూ.